హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాం. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి బ్రెడ్తో శాండ్విచ్ చేశానండి. ఇది కెచప్తో సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట. కాకపోతే కొంచెం ప్రిపరేషన్ ఎక్కువ, కొంచెం ఓపికగా చేసుకుంటే ఈజీగా టేస్టీగా ఉంటుందన్నమాట. దీనికి వచ్చేసి నేను వెజ్ వాళ్ళకి చేశానండి. ఇది నాన్ వెజ్ వాళ్ళు సైడ్ కూడా చేసుకోవచ్చు. ఎగ్, చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ కూడా వేసి చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వెజ్ చేస్తున్నాను అనమాట. ఒక ఒక మూకుడు తీసుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసి అందులో ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, స్వీట్ కార్న్, ఇందులో కొంచెం ఇంకా మీ దగ్గర ఇవి ఉంటే అవండి, పన్నీర్ ఉంటే పన్నీర్ వేసుకోవచ్చు, మకానీ ఉంటే మకానీ వేసుకోవచ్చు, మీల్ మేకర్ ఉంటే మీల్ మేకర్ కొంచెం మిక్సీ యాడ్ అది కూడా వేసుకోవచ్చు. ఇంకా టమాటా ముక్కలు మీ ఇష్టం అండి. వెజ్కి సంబంధించిన ఏవైనా వేసుకుని బాగా వేగిన తర్వాత ఉప్పు, గరం మసాలా కొంచెం ఇందులో ఏమేసానంటే పావు బజ్జీ మసాలా ఉంటుంది కదండి, అది కూడా 1 స్పూన్ వేసి 2 బంగాళదుంపలను ఉడికించి మ్యాష్ చేసి వేసుకున్నాను అనమాట. దీన్ని అయితే ఇంకా పూర్తిగా చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా బ్రెడ్స్ వచ్చేసి ఇంకా సైడ్స్ ఏమీ నేను కట్ చేయట్లేదండి, ఇంకా అలానే వాడేస్తున్నాను. ఇంకా వీటిలో ఒక బ్రెడ్కి పైన వచ్చేసి ఇవి చల్లారిపోయింది కదా, చల్లారిపోయింది ఎంత మిక్చర్ అయితే కావాలో అంత మనం పెట్టేసుకొని పచ్చి ఆనియన్స్ ఉంటాయి కదా, ఇష్టమైతే పచ్చి ఆనియన్స్ వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగానైనా అలా పెట్టేసుకోవచ్చు. పెట్టేసి పైన ఇంకో బ్రెడ్తో కవర్ చేసేసి ఇంకా మనం దోశల ప్యాన్ ఉంటుంది కదా, దోశల ప్యాన్లో నెయ్యి వేసి నెయ్యితోనే కాల్చుకోండి, లేదా బటర్తోనైనా కాల్చుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. లేదు అనుకుంటే ఆయిల్తోనైనా బాగానే ఉంటుందండి, పెద్ద టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదు అనమాట. కాకపోతే కొంచెం కమ్మగా ఉంటుంది అనమాట నెయ్యితో అయితే. బ్రెడ్ నెయ్యి కాంబినేషన్ బాగుంటుంది కదా. ఇంకా అవి కూడా పెట్టేసిన తర్వాత పైన కూడా ఆయిల్ రాసేసి ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి, హైలో పెట్టద్దు, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది అనమాట, అందుకే చెప్తున్నాను. ఇంకా ఒకవైపు కాలిపోయిందండి, రెండో వైపు టర్న్ చేశాను, రెండో వైపు కూడా ఆయిల్ వేసేసి కాల్చుకోవాలి. ఇంకా మా పిల్లలు అయితే వచ్చేసారండి. ఇంకా ఏంటి స్మెల్ వచ్చేస్తుంది అంటున్నారండి. ఇంకా నెయ్యి వాసన వస్తుంది అనమాట. ఇంకా సున్నుండల పిండి ఉంటే ఆ సున్నుండల పిండితో కూడా నేను నెయ్యి ఉంది కదా అని చెప్పి సున్నుండలు చుట్టాను అనమాట. ఇంకా వాడికో సున్నుండ వీడికో సున్నుండ ఇచ్చాను, లోపు తింటూ ఉండమని. ఇది వేడిగా ఉంది కదా కాలుస్తున్నానని చెప్పి. ఇదిగోండి ఇంకోటి కూడా కాలుస్తున్నాను చూడండి. ఇంకోటి కూడా అలానే మనకి ఎన్ని కావాలంటే అన్నీ. మాకైతే మనిషికి వచ్చి ఒక 2, నాకు 2, మా పిల్లలకి 2, పెద్ద బాబుకి 2, చిన్న బాబుకి 2 చేశానండి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోపల చాలా బాగుంటుంది. ఇందులోనే చికెన్ అండి, మీ ఇష్టం అండి. చికెన్ ఉంటే చికెన్ పెట్టుకోవచ్చు, పన్నీర్ పెట్టుకోవచ్చు, చెప్పాను కదా, చాలా బాగుంటుంది.